హలో ఫ్రెండ్స్. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే మనకి ₹10,000 వరకు క్యాష్ ప్రైజ్ వచ్చే ఛాన్స్ అయితే రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే నౌకరీ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ అయితే. సో, నౌకరీ డాట్ కామ్ వాళ్ళైతే మనకి ఈ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళైతే క్విజ్ కాంపిటీషన్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే మేల్ అయినా, ఫీమేల్ అయినా మీకైతే ₹10,000 క్యాష్ ప్రైజ్ అయితే రావడం జరుగుతాయి. సో, టాప్ 20 విన్నర్స్‌కైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, ఈ ఛాన్స్‌ని మిస్ అవ్వకుండా ఎవరైనా సరే క్విజ్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేసి మీరు గనక క్విజ్‌లో విన్ అయినట్లయితే మీకైతే ఈ ₹10,000 క్యాష్ ప్రైజ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతాయి. సో, మీకు దీనికి సంబంధించి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయవసరం లేదు. కంపల్సరీగా ఈ వీడియోని లాస్ట్ దాకా చూసి ఖచ్చితంగా ఈ క్విజ్ కాంపిటీషన్‌లో అయితే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి మీరైతే క్యాష్ ప్రైజ్ అయితే విన్ అవ్వచ్చనమాట. సో, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి కంపల్సరీగా అయితే మీరు అప్లై చేసుకోండి. సో, దీనికి సంబంధించిన అప్లై లింక్ కూడా అయితే వీడియో డిస్క్రిప్షన్‌లో ఉండడం జరుగుతుంది. అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు దాన్ని క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఇంకా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా వీడియో చూసైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, కంపల్సరీగా అయితే ఈ క్విజ్ కాంపిటీషన్స్‌కి అయితే మీరు పార్టిసిపేట్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, కంపల్సరీగా అయితే మీరు వెళ్లి జాయిన్ అవ్వాలి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే నౌకరీ డాట్ కామ్ వాళ్ళైతే మనకి స్కిల్ అప్ అండ్ స్టాండ్ అవుట్ అనే ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో, వీళ్ళైతే మనకి లేటెస్ట్‌గా అయితే క్విజ్ కాంపిటీషన్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో, మీరు ఈ క్విజ్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు సర్టిఫికేషన్ కూడా అయితే రావడం జరుగుతుంది. మీరు గనుక విన్ అయినట్లయితే 10,000 క్యాష్ ప్రైజ్ అయితే రావడం జరుగుతుంది. సో, కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. దీని యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి 6థ్ అంటే అక్టోబర్ 5 అక్టోబర్ 6 అయితే మనకి రౌండ్ 1 క్విజ్ కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకిక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి క్విజ్ కాంపిటీషన్ అనేది రౌండ్ 1, రౌండ్ 2 కింద అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీరు జస్ట్ ఈ 2 రౌండ్స్ కనుక మీరు విన్ అయినట్లయితే కంపల్సరీగా మీకు టాప్ 20 విన్నర్‌లో అయితే ఉన్నట్లయితే మీకు 10,000 క్యాష్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకిక్కడ ఫస్ట్ రౌండ్‌లో అయితే ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అంటే మీ అందరికీ తెలిసిందే ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే మనకి లాజికల్ అని చెప్పేసి, సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి, క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఇలాంటివైతే ఉండడం జరుగుతాయి. మీకు ఎటువంటి బ్లాంక్స్ అయితే ఉండవు. మీకు అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. అంటే మీకు అక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే ఏదో ఒక ఆప్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అది కూడా మీకు 60 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. సో, కంగారేం పడవసరం లేదు. మనకి ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ రౌండ్ 1 ఫినిష్ అయిపోగానే మీకైతే ఎవరైతే విన్నర్స్ ఉన్నారో అంటే రౌండ్ 1లో క్వాలిఫై ఎవరైతే అయ్యారో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో, క్వాలిఫై అయినోళ్ళందరికీ అయితే రౌండ్ 2 అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ రౌండ్ 2లో అయితే మనకి అసలైన రౌండ్ 2 అన్నమాట ఇది ఫైనల్‌గా. సో, మనకి ఇదైతే స్కిల్ అసెస్‌మెంట్ అంటే మీ రౌండ్ 2లో కూడా అయితే మనకి క్విజ్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. సో, అంటే మీకు 60 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఆప్షన్స్ కూడా అక్కడే ఉంటాయి. మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో, జస్ట్ ఏదో ఒక ఆప్షన్ అంటే మీకు తెలిస్తే ఆప్షన్ తెలిసింది పెట్టండి. లేకపోతే ఏదో ఒకటైనా పెట్టొచ్చు. మనకి నెగెటివ్ మార్కింగ్స్ అయితే ఎక్కడ లేవు. మీరైతే చూసుకోవచ్చు కావాలంటే. సో, మనకి రౌండ్ 2లో కూడా మీకు సెలెక్ట్ అయిపోయినట్లే అంటే మీరు క్వాలిఫై అయిపోయి ఒకవేళ మీరు గనుక టాప్ 20లో నిలిచినట్లయితే మీకు 10,000 క్యాష్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు టాప్ 20 కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళందరికైతే సర్టిఫికేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మిగిలిన వాళ్ళకి కూడా అయితే మనకి కొంతమందికైతే క్యాష్ ప్రైజెస్ కూడా అయితే ఉండడం జరిగింది. అంటే క్యాష్ ప్రైజెస్ అంటే మనకి గూడీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే టాప్ 100లో ఎవరైతే ఉన్నారో ఈ టాప్ 20 కాకుండా సో, వాళ్ళకైతే మనకి అమెజాన్ గూడీస్ అని అండ్ గూగుల్ వాళ్ళ గూడీస్ అని చెప్పేసి అయితే మనకి బాటిల్స్ అని, బ్యాగ్స్ అని, తర్వాత పెన్స్ అని ఇలాంటివి ఇస్తూ ఉంటారు చూసారా? సో, అలాంటివైతే మనకి గూడీస్ కూడా అయితే వీళ్ళు నౌకరీ డాట్ కామ్ ద్వారా అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవైతే మీకు ఇంటికి కూడా అయితే రావడం జరుగుతాయి. సో, దానికి సంబంధించి 1,000కి సంబంధించిన
సంబంధించిన గూడ్స్ అయితే మీకు రావడం జరుగుతాయి. అంటే బ్యాగ్స్ గానీ, వాటర్ బాటిల్స్ కానీ, బాక్సెస్ కానీ వీళ్ళకి సంబంధించివైతే మీకు టాప్ 100 ఉన్న వాళ్ళకైతే రావడం జరుగుతాయి. అది కూడా 1000 రూపీస్‌కి సంబంధించిన మెటీరియల్స్ అన్నమాట. సో, ఎవరైతే ఈ క్విజ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మీకైతే ఎవరైతే ఎలిజిబుల్ అంటే మీరు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయ్యుండాలి. అంటే మీకు ఎటువంటి డిగ్రీ చదువుతున్నా, ఎటువంటి బీటెక్ చదువుతున్నా మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. అంటే బీకామ్ గాని, బీఎస్సీ గాని, బీబీఏ గాని, పోనీ లా డిగ్రీస్ గాని, ఫార్మసీ వాళ్ళు గాని, మెడికల్ వాళ్ళు కానీ, లేకపోతే వేరే ఎటువంటి సెక్టార్‌లో అయినా సరే, ఎటువంటి డిగ్రీ చేస్తున్నా మీరైతే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో, కంపల్సరీగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు బీటెక్ చేస్తున్న వాళ్ళు చాలా మందైతే ఉండడం జరుగుతుంది. వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి డిగ్రీ చేస్తున్నా, ఎటువంటి డిగ్రీ అయినా సరే మీరు చదువుతూనే ఉండాలి. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఎటువంటి డిగ్రీ అయినా, బీటెక్ అయినా ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు కంపల్సరీగా. మీరు ఎటువంటి క్వాలిఫికేషన్ అయినా పర్వాలేదు. కాకపోతే చదువుతూ ఉండాలి అంతే. మీరు ఏ ఇయర్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఛాన్స్ అయితే మళ్ళీ రాదు. సో, ఈ రౌండ్ 2లో అయితే మీకు ఇలా స్కిల్ ట్రాక్స్ అని ఉండడం జరుగుతాయి. వీటికి సంబంధించినవి అయితే మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించి క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది రౌండ్ 2లో. రౌండ్ 1 అయితే అందరికీ సేమ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈ ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు ఒకవేళ ఈ సర్టిఫికేట్స్ వచ్చినట్లయితే మీ రెజ్యూమ్‌లో కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకున్నట్లయితే మీకు మీ రెజ్యూమ్ వెయిటేజ్ పెరిగి ఇంకా మీకు త్వరలో వచ్చిన జాబ్స్‌లో కూడా అయితే మీకు సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డేట్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ టు ఎన్రోల్ అంటే లాస్ట్ డేట్ అంటే దీనికి అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ అయితే 4థ్ అక్టోబర్ అయితే ఉండడం జరిగింది. సో, కంపల్సరీగా మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కింద లింక్ క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. సో, 4థ్ అక్టోబర్ లోపలైతే మీరు కంపల్సరీగా అయితే అప్లై చేయాలి. తర్వాత మనకి దీనికి సంబంధించి అప్లై చేసేసిన తర్వాత రౌండ్ 1 అయితే అక్టోబర్ 5, అక్టోబర్ 6 అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈ రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అయితే మనకి అక్టోబర్ 11 అయితే రావడం జరుగుతాయి. సో, అక్టోబర్ 11లో ఎవరైతే రౌండ్ 1లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే రౌండ్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందాక చెప్పినట్లుగా. సో, రౌండ్ 2 స్కిల్ అసెస్మెంట్ అనేది అక్టోబర్ 19థ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, జస్ట్ ఈ రౌండ్ 2 కంప్లీట్ అయిపోతే మీరు గనక విన్నర్స్ అయినట్లయితే టాప్ 20లో ఉన్నట్లయితే కంపల్సరీగా 10,000 క్యాష్ ప్రైజ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీకు ఒకవేళ టాప్ 100లో ఉన్నట్లయితే మీకు 1000 రూపీస్‌కి సంబంధించిన వీళ్ళు ప్రొడక్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్యాగ్స్ గానీ, లేకపోతే బాక్సెస్ కానీ, లేకపోతే మనకి గూగుల్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. అమెజాన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు చూసారా? సో, కంపెనీకి జాయిన్ అయినప్పుడు గూడీస్ అని చెప్పేసి, సో, లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు గూడీస్ ఇవ్వడం అలాంటివి అయితే మీకు మనకి వీళ్ళు నౌకరీ వాళ్ళు గూడా అయితే మనకి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో, కంపల్సరీగా అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు ముందు. సో, ఇలాంటి ఛాన్స్ అయితే ఎప్పుడు ఎవ్వరు మిస్ చేసుకోకూడదు. మనకిక్కడ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. మీకేదైనా డౌట్ వచ్చినా దీంట్లో చూసుకోవచ్చు. లేకపోతే సింపుల్‌గా మనకి కామెంట్ బాక్స్ ఉంది. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో, కంపల్సరీగా అయితే అప్లై చేయండి. మనకి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే చేయమనుకుతుంది. సో, సైన్ ఇన్ విత్ గూగుల్ అయితే చేసేయండి. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ మీద చేసేసిన తర్వాత మీరైతే రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ అంటే మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. మీరు అయన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత మీ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ఐ యామ్ ఎక్స్‌పీరియన్స్‌డ్, ఐ యామ్ ఫ్రెషర్ అని ఉంటుంది. ఐ యామ్ ఫ్రెషర్ అని చెప్పి క్లిక్ చేసేయండి సరిపోతుంది. తర్వాత ఇక్కడ మీ కరెంట్ సిటీ అంటే మీ ఊరు పేరు అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో అదైతే ఎంటర్ చేయండి. ఒకవేళ వస్తే మీరు అది పెట్టండి. లేకపోతే మీ నియర్ బై సిటీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకా ఫర్దర్‌గా అయితే మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుందండి. మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీ క్వాలిఫికేషన్‌లో అయితే ఇదైతే గుర్తుంచుకోండి. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే మీరు ఎటువంటి డిగ్రీ చేస్తున్నా, ఎటువంటిదైనా సరే పర్వాలేదు. ఎటువంటి డిగ్రీ చేస్తున్నా, లేకపోతే ఎటువంటి బీటెక్ చేస్తున్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీకు వాళ్ళు మాత్రం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఇలా మీరు
ఆ క్వాలిఫికేషన్‌లో కూడా అయితే మీరు ఏ క్వాలిఫికేషన్‌కి సంబంధించి చేస్తున్నారో అది కూడా ఎంటర్ చేయండి. ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేసిన తర్వాతయితే మనకి ఫైనల్‌గా సేవ్ అండ్ కంటిన్యూ మీదయితే రావడం జరుగుతుంది. అది అయితే క్లిక్ చేయండి. ఇందాక చెప్పినట్లుగానే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది కాబట్టి, ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా అని చెప్పేసైతే ఇది క్లిక్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మనకిది అప్లై చేసుకోవడం అనేది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కాబట్టి, సో, ఇది క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ ఏ కోర్స్ చేస్తున్నారు? ఇందాక చెప్పినట్టుగా అంటే మీరు ఎటువంటి డిగ్రీ అయినా పర్వాలేదు. మీరు ఫార్మసీ, మెడికల్ ఫీల్డ్ అయినా, లా ఫీల్డ్ అయినా, ఎంబీబీఎస్ చేస్తున్నా, లేకపోతే ఎటువంటి ఫీల్డ్ చేస్తున్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు మీ మీ ఫీల్డ్ ఏదో అయితే అది స్కో ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఫుల్ టైమా, పార్ట్ టైమా అనేది ఫుల్ టైమ్ ఎంటర్ చేయండి. తర్వాత స్పెషలైజేషన్ అంటే మీరు బీటెక్ చేస్తున్నారనుకోండి, సీఎస్‌సీనా, ఈసీనా అలాంటివన్నమాట. మీకు లేకపోతే డిగ్రీ చేస్తున్నారనుకోండి, మీరు ఏ డిగ్రీ చేస్తున్నారు? అగ్రికల్చర్ ఫీల్డా? లేకపోతే కంప్యూటర్స్ ఫీల్డా? అని చెప్పేసైతే ఇవ్వండి. సో, అది ఇచ్చేసిన తర్వాత మీ ఇన్‌స్టిట్యూట్ అంటే మీరు ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత స్టార్టింగ్ ఇయర్ మీరు కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు మీరు స్టార్టింగ్ ఇయర్ ఎంత? ఆ ఇయర్ ఎంటర్ చేయండి. తర్వాత పాసింగ్ ఇయర్ అంటే మీరు ఆ కాలేజ్ నుంచి ఎప్పుడు పాస్ ఔట్ అవుతారు? ఆ ఇయర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత గ్రేడింగ్ సిస్టమ్ మీ కాలేజ్‌లో ఏ గ్రేడింగ్ సిస్టమ్ ఉంది? అంటే పర్సెంటేజ్ వైస్‌గా మీకు మార్క్స్ ఇస్తారా? లేకపోతే గ్రేడింగ్ పాయింట్స్ అంటే సీజీపీఏ ప్రకారం ఇస్తారా? అదైతే ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఇప్పుడు ప్రస్తుతం మీకెంత గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయో అవి ఎంటర్ చేయండి. అంటే మీకు మీరు ఒకవేళ గ్రేడింగ్ పాయింట్స్ అంటే మీకు ఎన్ని పాయింట్స్ సీజీపీఏ అయితే ఎంటర్ చేయమని అడగడం జరుగుతుంది. ఒకవేళ మీకు గ్రేడింగ్ పాయింట్స్ కాకుండా పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు స్కిల్స్ ఏవి ఉన్నాయి? కంపల్సరీగా స్కిల్స్ ఏమి చేయవసరం లేదు. ఆహ్, ఇక్కడ మీరు ఏదో ఒకటి ఎంటర్ చేయండి. తర్వాత స్కిల్స్ మీరు కంపల్సరీగా అయితే మీరేమి ఎంటర్ చేయవసరం లేదు. కాపోతే మీకొచ్చిన స్కిల్స్ మీకు ఒకవేళ రాకపోయినా కూడా మీకు ఏదో ఒక స్కిల్ ఎంటర్ చేయండి. అంటే జావానో, పైథాన్ అనో లేకపోతే మీకు సంబంధించిన స్కిల్స్ లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనో, ఇంగ్లీష్ అనో ఏదో ఒకటి చేయండి సరిపోతుంది. అంటే మనకిక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ అని టైప్ చేస్తున్నాను. పర్వాలేదు. మీకేదైనా సరే పర్వాలేదు. ఏదో ఒక స్కిల్ మాత్రం ఎంటర్ చేయండి. కంపల్సరీగా మీకు వచ్చిందే ఎంటర్ చేయాలి. అదేం ప్రాబ్లమ్ ఏం లేదు. తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ మీదైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్‌కి ప్లాట్‌ఫార్మ్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. ఇలా మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ వాట్స్ యువర్ ప్రిఫర్డ్ టెస్ట్ స్లాట్ అని చెప్పేసైతే అడగడం జరుగుతుంది. సో, మీరైతే మీకు కంఫర్టబుల్‌గా మీరు ఏ రోజున రాద్దాం అనుకుంటున్నారు టెస్ట్ అండ్ ఏ రోజున ఏ టైమింగ్‌లో రాద్దాం అనుకుంటున్నారు. అదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టైమ్ స్లాట్‌లో అయితే మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో, కంపల్సరీగా అయితే ఒకసారి మీరు సెలెక్ట్ చేసినట్లయితే మార్చడానికైతే కుదరదు. సో, ఆ టైమ్ స్లాట్ చూసుకొనైతే మీకు కంఫర్టబుల్‌గా ఉన్న టైమ్ స్లాట్‌నైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇదైతే సెలెక్ట్ చేస్తున్నాను. సో, మీరైతే ఇలా ఆ టైమ్ స్లాట్స్‌నైతే సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అండ్ ఎన్రోల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎన్రోల్‌మెంట్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో, ఇలా అయితే మనకి ఈ నౌకరీ క్యాంపస్‌కి సంబంధించిన క్విజ్ ప్రోగ్రామ్స్‌లో అయితే పార్టిసిపేట్ చేసి మీరైతే దాదాపు క్యాష్ ప్రైజెస్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా మీకు 10,000 అయితే మీకు రావడం జరుగుతాయి. సో, రౌండ్ 2 అయితే కంప్లీట్ చేయాల్సుంటుంది. సో, ఎవరైతే ఈ 10,000 క్యాష్ ప్రైజ్ అండ్ ఆల్సో గూడీస్‌ని మీరు ఎర్న్ చేద్దాం అనుకున్నట్లయితే అంటే మనకి గూడీస్ అని చెప్పేసి అయితే మనకి గూగుల్ వాళ్ళు, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు చూసారా? సో, అలా అయితే మీకు గూడీస్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అంటే మీకు ఇంట్రెస్ట్ ఈజీ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా మీరైతే జస్ట్ క్విజ్ అటెంప్ట్ చేసైతే మీకు దాదాపు 10,000 వరకు క్యాష్ ప్రైజ్ అయితే రావచ్చు కాబట్టి సో, కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. ఎన్రోల్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ కూడా అయితే వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి లింక్ మీద క్లిక్ చేయంగానైతే మీకు రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత మీరు ఇలా అయితే ఆ టైమ్ స్లాట్‌ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఎన్రోల్ అయితే చేసుకోండి. సో, ఎవరైనా సరే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు బీకామ్ చేస్తున్నా, బీటెక్ చేస్తున్నా, బీ బీసీఏ చేస్తున్నా, లేకపోతే ఎటువంటి డిగ్రీ చేస్తున్నా, మీరు ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేస్తున్నా, ఎటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా మీరందరూ సరే అప్లై చేసుకోవచ్చు. సో, కేవలం క్విజ్ రాసైతే మీకు 10,000 రూపీస్ దాకైతే మీకు క్యాష్ ప్రైజ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి అందరికీ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు కనుక కంపల్సరీగా అయితే అప్లై చేయండి.
సో, ఎన్రోల్ చేసినంత మాత్రాన ఏమి మనకి అప్లికేషన్ ఫీ అయితే లేదు కాబట్టి, సో, కంపల్సరీగా అప్లై చేయండి. అండ్ మీ ఫ్యామిలీ రిలేటివ్స్‌కి కూడా అయితే మీరు ఈ వీడియోని షేర్ చేసైతే వాళ్ళకి కూడా అయితే చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, కంపల్సరీగా అయితే అప్లై చేయండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీ అయితే జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.